అటువంటి పరిస్థితుల్లో లంక ఉంటే క్రోధమూర్తి అయినటువంటి స్వామి రామచంద్రమూర్తి ఒక్కసారి ధనుష్టంకారం చేసి తన ధనస్సుని ఎక్కుపెట్టి శర పరంపరను కురిపించి లంకని చీకాకు పరిచాడు. అంత గొప్ప స్వామి అలా నిలబడి ఉన్నాడు. అలా నిలబడి ఉంటే ఒక్కసారి ఏమిటి కాంచన లంక, ఏమిటి ఇలా దగ్ధమైపోతుంది, ఏమిటి మంటలు, ఏమిటి ఎవరొచ్చి పడిపోతున్నారు అని ఆవలించినటువంటి రావణాసురుడు ఒక్కసారి కుంభకర్ణుడి యొక్క కుమారుడైనటువంటి కుంభుడు నికుంభుడు అనబడేటటువంటి ఇద్దరిని పిలిచి, నాయనల్లారా మీరు వెళ్ళండి, నేను ఆజ్ఞాపిస్తున్నాను, నా ఆజ్ఞని శిరసా వహించండి, రామలక్ష్మణులు ఎవరు యుద్ధం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సంహరించినండి అంటే, అలాగే అని ఆ కుంభుడు నికుంభుడు అనబడేటటువంటి వారు కొంతమంది రాక్షస యోధుల్ని పట్టుకొని ముందుకు వెళ్ళారు. వాళ్ళే కంపనుడు, ప్రచంగుడు, శోణితాక్షుడు, యూపాక్షుడు, కుంభుడు, నికుంభుడు ఇలా 6 బయలుదేరారు. నేను నిన్నటి రోజే మీకు చెప్పాను, ఏ రాక్షసుడి యొక్క పేరు చెప్తున్నానో వాడు చీటీ మీద చెప్పేయవచ్చు అని చెప్పాను కదా. కాబట్టి ఈనాడు చెప్తున్నటువంటి పేర్లేమిటి? కంపనుడు, ప్రచంగుడు, శోణితాక్షుడు, అట్లాగే యూపాక్షుడు, కుంభుడు, నికుంభుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధం చేయడానికి వచ్చారు. యుద్ధం చేయడానికి వస్తే ఆడు కంపనుడు అనబడేటటువంటి వాడు యుద్ధం చేయడానికి వచ్చాడు. ఆ కంపనుడు అనబడేటటువంటి వాడు యుద్ధం చేయడానికి వస్తే గద పట్టుకుని యుద్ధం చేశాడు. ఎవడు? కంపనుడు. అంగదుడి దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు. నేను మీకు ముందే చెప్పాను కదా, వానర ప్రముఖుల దగ్గర ఆయుధాలు లేవు. చేతి గోర్లు, అట్లాగే కొండ చర్యలు, అట్లాగే చెట్టు యొక్క కొమ్మలు, ఇవే వాళ్ళ యొక్క ఆయుధాలు. కాబట్టి కంపనుడు గదతో యుద్ధం చేయడానికి వస్తే ఏ ఆయుధం లేనటువంటి అంగదుడు ఆ గదని లాక్కొని శుభ్రంగా చావబాది వక్షస్థలం మీద తన్నేటట్లుగా కొట్టి ఆ కంపనుడు అనబడేటటువంటి రాక్షసుడిని అంగదుడు సంహరించాడు. ఆ తర్వాత చూసిన తర్వాత ప్రచంగుడు అనబడేటటువంటి వాడు ఖడ్గంతో వచ్చాడు. ఖడ్గంతో వస్తే అంగదుడి మీదకి ఆ ఖడ్గాన్ని అంగదుడు లాక్కున్నాడు. లాక్కొని దానితో వాడిని చంపి వాడిని సంహరించాడు. అంగదుడే కంపనుడిని సంహరించాడు, అంగదుడే ప్రజంగుడిని సంహరించాడు. ఆ తర్వాత వివిధుడు అనబడేటటువంటి వాడు, శోణితాక్షుడు అనబడేటటువంటి వాడు గదతో వస్తే రాక్షసుడు వాడి ముఖాన్ని గోళ్లతో వేళ్లతో లాగేసి నొక్కేసి బయటికి నెత్తురు తాగేటట్లుగా కొట్టి ఆ గదతో మళ్ళీ బాధి వివిధుడు శోణితాక్షుడిని సంహరించాడు. ఆ తర్వాత మైందుడు అనబడేటటువంటి వానరుడు యూపాక్షుడిని అరచేత్తో గుద్ది వక్షస్థలం మీద కొట్టి మైందుడు అనబడేటటువంటి వాడు సంహరించాడు. ఆ తర్వాత అంగదుడిని, గొప్ప పరాక్రమం కలిగిన అంగదుడి మీద ఎందరో రాక్షస ప్రముఖులు వచ్చి పడిపోతున్నారు. కుంభుడు, నికుంభుడు ఇటువంటి వాళ్ళు వచ్చి పడిపోతున్నారు. ఒక్కసారి చూసినటువంటి సుగ్రీవుడు, రే చిన్న పిల్లవాడి మీద ఇంతమంది వచ్చి పడిపోతున్నారా, వాడితో ఇంత యుద్ధం చేస్తారు, నాతో యుద్ధం చేయాలి అని రాజైనటువంటి సుగ్రీవుడు ఒక్కసారి దుమికి ముందుకొచ్చి యుద్ధం చేయడానికి నిలబడ్డాడు. ఒరే నువ్వు ఇంతమంది వానర వీరుల్ని కొట్టావు అంటే, ఒరే కుంభ నువ్వు చాలా గొప్పవాడి కదా, సామాన్యమైనటువంటి వాడివి కాదు. నువ్వు మైందుడిని కొట్టావా, వివిధుడిని కొట్టావా, అంగదుడిని కొట్టావా, చాలా గొప్పవాడివి. అయితే ఇంతమంది కొట్టి నువ్వు అలిసిపోయావు కాబట్టి ఈ రాత్రి విశ్రాంతి తీసుకొని మళ్ళీ రేపు రా అనగా కుంభుడికి ఏమనిపించిందంటే, ఒరే వీడు నాకు టైం ఇస్తున్నాడు అంటే వీడు నన్ను చిన్నబుచ్చుతున్నాడు, నేను చిన్నబుచ్చడం నేను అంగీకరించాను కాబట్టి నేను ఇప్పుడే యుద్ధం చేస్తానన్నాడు. యుద్ధం చేసుకున్నారు. ఆ యుద్ధం చేస్తే ఆ కుంభుడిని ఒక్కసారి ఎత్తి సుగ్రీవుడు సముద్రంలో పడేశాడు. ఆ సముద్రంలో పడేస్తే ఒక్కసారి సముద్రంలో నీళ్లు తరంగాలు వస్తే కొంత ఎత్తు వేస్తుంది. అంతకన్నా పై ఎత్తు లేచి ఆ సముద్రం నీళ్లు పైకి ఎగిరింది. అలా ఎగిరిన తర్వాత ఆ కుంభుడు ఆ సముద్రం నుంచి బయటపడి మళ్ళీ సుగ్రీవుడితో యుద్ధం చేస్తున్నాడు. అలా యుద్ధం చేస్తుంటే సుగ్రీవుడి యొక్క వాడి అయినటువంటి ఆ ముష్టిఘాతానికి, ఆ పిడికిడి బుద్ధులకి ఆ కుంభుడి యొక్క వక్షస్థలం ఛేదింపబడి కుంభుడు శరీరాన్ని విడిచిపెట్టాడు. ఎప్పుడైతే కుంభకర్ణుడి యొక్క కుమారుల్లో కుంభుడనబడేటటువంటి వాడు శరీరాన్ని విడిచిపెట్టాడో, కుంభకర్ణుడి యొక్క కుమారుల్లో ఇంకొకడు నికుంభుడు వచ్చాడు. పరిగ ఊపుతూ వచ్చాడు. ఆ పరిగ ఊపుతూ వస్తుంటే ఆ ఊపుతున్నటువంటి పరిగ ఎటువంటిదంటే ఆ వాయువేగానికి వానర ప్రముఖులందరూ భయపడిపోయి పారిపోయారు. ఏమినా వాయువేగం, ఏమి ఆ పరిగ, అమ్మో ఆ చచ్చిపోతా వాడి ముందుకు పెడితే అన్నంత భయంకరంగా ఆ నికుంభుడు పట్టుకున్నటువంటి పరిగుంటే అందరూ ఉండేటువంటి సన్నివేశాన్ని చూసి స్వామి హనుమ ఒక్కసారి ఆయన ముందుకు వచ్చి నిలబడ్డాడు.
నిలబడినంత మాత్రం చేత ఆ స్వామి హనుమ వక్షస్థలం మీద పరిగ పట్టుకుని కొట్టాడు. కొట్టినంత మాత్రం చేత కొన్ని వందల ముక్కలు అయిపోయింది ఆ పరిగ అయిపోతే స్వామి హనుమతో ఆనాడు యుద్ధం చేశాడు. స్వామి హనుమ చేతిలోని ఆ నికుంభుడు అనబడేటటువంటి వాడు శరీరాన్ని విడిచిపెట్టాడు. అంటే హనుమ చేతిలో నికుంభుడు, సుగ్రీవుడి చేతిలో కుంభుడు, ఇలా నలుగురు మిగిలిన వివిధులు అంగదుడి చేతిలో మిగిలిన నలుగురు రాక్షస యోధులు శరీరాన్ని విడిచిపెట్టారు. ఇప్పటికీ 6 ప్రముఖులు బయలుదేరారు, 6 ప్రముఖులు శరీరాన్ని విడిచిపెట్టారు. ఇంకొకడు ఉన్నాడు, వాడే మకరాక్షుడు. వాడు సామాన్యమైనటువంటి వాడు కాదు. కరదూషణాది 14,000 మంది రాక్షసులని మీరు విన్నారే, రామచంద్రమూర్తితో యుద్ధం చేసినవా? ఆ కరదూషణాది రాక్షసుల్లో కరుణు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి రాక్షసుడి యొక్క కుమారుడు ఈ మకరాక్షుడు. ఈ మకరాక్షుడికి ఎంతసేపు రామచంద్రమూర్తితో యుద్ధం చేద్దామా, ఎంతసేపు రామచంద్రమూర్తిని కొట్టేద్దామా? ఎందుకు అంటే ఒకటే కోరిక, నా తండ్రిని సంహరించాడు. నా తండ్రిని సంహరించాడు కాబట్టి రామలక్ష్మణులు ఇద్దరిని కొట్టేటటువంటి అదృష్టం నాకే రావాలి కాబట్టి ఇంకొకరికి రాకూడదు అని ఎదురు చూస్తున్నాడు. రావణుడి యొక్క ఆజ్ఞ అయ్యి నాయన మకరాక్ష వెళ్ళు, కుంభుడు చచ్చిపోయాడు, నికుంభుడు చచ్చిపోయాడు, రాక్షస యోధులు ఎందరో చచ్చిపోయారు, వానరుల యొక్క గొప్ప వైభవం కారణం చేత, కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళి రామలక్ష్మణుల్ని నిగ్రహించు అని కరుడు యొక్క కుమారుడైనటువంటి మకరాక్షుడిని ఆజ్ఞ చేసి ప్రోత్సహిస్తే ఆ మకరాక్షుడి వెళ్ళి రామచంద్రమూర్తి ముందు ప్రగల్భాలు పలికాడు. రామా, నువ్వు చాలా గొప్పవాడు, ఎందరినో చంపావు, కానీ నీ చేత ఎంతమందో చచ్చిపోయావు, కానీ నిన్ను చంపే అదృష్టం మాత్రం నాదే. ఎందుకో తెలుసా? మా తండ్రిని నువ్వు సంహరించావు కాబట్టి నేను సంహరించేస్తాను. రామచంద్రమూర్తి అన్నాడు, నన్ను సంహరిస్తావో నేను నిన్ను సంహరిస్తానో? చిన్నపిల్లవాళ్ళ మాట్లాడుతున్నా, గొప్ప వాళ్ళు ఎప్పుడు మాట్లాడు, యుద్ధం చేస్తారు కాబట్టి నువ్వు యుద్ధం చేసి నీ పరాక్రమం ఏంటో నాకు ప్రకటించు అంటే అలాగే అని చెప్పి పరాక్రమాన్ని ప్రకటిద్దామని చెప్పి రామచంద్రమూర్తి నిలబడ్డాడు, మకరాక్షుడు నిలబడ్డాడు. ఇంతలో ఆ మకరాక్షుడితో వచ్చినటువంటి రాక్షస సైన్యం అస్త్రశస్త్రాలతో యుద్ధం చేస్తుంది. వానరులు చెట్లు రాళ్ళు ఇటువంటి పట్టుకొని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. రాక్షసులు వానరులు కిందన యుద్ధం చేసుకుంటున్నారు. మకరాక్షుడు రామచంద్రమూర్తి ఇద్దరు యుద్ధం చేయడానికి కూర్చుంటే మకరాక్షుడిని ఎలా కొట్టాడంటే ఆనాడు రామచంద్రమూర్తి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి వక్షస్థలాన్ని భేదించి మకరాక్షుడిని సంహరించాడు. అలా మకరాక్షుడు సంహరింపబడ్డాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఆలోచించాను. ఏమి అంటే వచ్చిన రాక్షసుడు వచ్చినట్టుగా శరీరాన్ని విడిచిపెడుతున్నారు. మనం కూడా వచ్చాం, పుట్టావా లేదా?